For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. స్మైల్ డిజైనింగ్ గురించి అలాగే దంతాలకు వచ్చే అనేక సమస్యల గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో ఉన్నారు ఎలిడెంట్ ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్ నుంచి డాక్టర్ సుహాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, అసలు స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి, మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పకుండా అండి. సో ఇప్పుడు స్మైల్ డిజైనింగ్ అనేది ఒక కాన్సెప్ట్ అండి. ఇప్పుడు మనకి మన స్మైల్ అనేది చాలామందికి వాళ్ళ స్మైల్ పూర్తిగా నచ్చదు. అనేక కారణాలు ఉంటాయి. కొంతమందికి పళ్ళు కలర్ బాగోదు, కొంతమందికి పళ్ళు షేప్ నచ్చదు, కొంతమందికి పళ్ళు ముందుకి వెనక్కి ఉన్నాయి, కొంతమందికి మిస్సింగ్ పళ్ళు ఉంటాయి. సో మనం ఒక కాంప్రహెన్సివ్ ట్రీట్మెంట్తో ఆ పేషెంట్కి ఎట్లా చేస్తే మనం పర్ఫెక్ట్ స్మైల్, ఒక హార్మోనియస్ బ్యూటిఫుల్ స్మైల్ని డిజైన్ చేయొచ్చో ఆ మొత్తం ప్రక్రియని మనం స్మైల్ డిజైనింగ్ అంటామండి. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. టీత్ అలైన్మెంట్ ఉంటుంది, మనం డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టొచ్చు, ఇన్విజిబుల్ బ్రేసెస్ పెట్టొచ్చు, లేదా వినియర్స్ అని లేటెస్ట్ కొత్తగా వస్తున్నాయి. మన పంటి మీద చాలా సన్నటి క్యాప్స్ వస్తాయి అన్నమాట. వినియర్స్ అందరూ సెలబ్రిటీస్ అందరూ ఈ మధ్యన అదే చేయించుకుంటున్నారు. అసలు మీ దగ్గరకు వచ్చిన ఒక పేషెంట్ ఇలా స్మైల్ డిజైనింగ్ కోసం వస్తే ఫస్ట్ ఏమేం టెస్ట్లు చేస్తారు సార్? మొదటిగా పేషెంట్ వచ్చినప్పుడు మేము మొత్తం థరోగా యాక్చువల్లీ చెక్ చేసి ఎటువంటి అదర్ బేసిక్ ప్రాబ్లమ్స్ అన్నీ ఫస్ట్గా మనం రిమూవ్ చేస్తామండి. ఫిల్లింగ్స్ కానివ్వండి, క్లీనింగ్ కానివ్వండి, క్యాల్కులస్ కానీ అవన్నీ ఫస్ట్ తీపిచ్చేసుకోవాలి. దాని తర్వాత ఫస్ట్ డయాగ్నోస్టిక్ అసెస్మెంట్ ఒకటి బాగా చేస్తాం మేము. ఒక ఓపీజీ అని ఫుల్ ఎక్స్రే ఉంటుంది, ఫుల్ మౌత్ ఎక్స్రే, అది తీస్తాము. దాని తర్వాత మేము పేషెంట్తో మాట్లాడతాం. అసలు వాళ్ళ బేసిక్ ఎక్స్పెక్టేషన్ ఏంటి, అసలు వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారో మనం తెలుసుకుంటాము. దాన్ని బట్టి వాళ్ళ టీత్ సిచ్యువేషన్ బట్టి వాళ్ళకు ఉన్న ఆప్షన్స్ అన్ని మేము సజెస్ట్ చేస్తాం. అసలు ఈ స్మైల్ డిజైనింగ్ అనేది ఎవరికి పాసిబుల్ సార్? అందరికీ పాసిబుల్ అవుతుందా ఇది? సో మన పర్మనెంట్ పళ్ళు అన్నీ వచ్చేసిన తర్వాత, సో సుమారు 14-15 ఇయర్స్కి మనకి పర్మనెంట్ పళ్ళు అన్నీ వచ్చేస్తాయండి. బట్ స్టిల్ మనం ఒక 18 ఇయర్స్ అబోవ్ అందరూ స్మైల్ డిజైనింగ్కి మనము ట్రీట్మెంట్కి వాళ్ళు అర్హులే. సో కొన్ని ట్రీట్మెంట్స్ మాత్రం ఈవెన్ చిన్నపిల్లలకి కూడా కొద్దిగా అవసరం ఉంటుంది, సో దట్ ఫ్యూచర్లో వచ్చే పళ్ళన్నీ స్ట్రైట్గా రావడానికి. అది తప్ప 18 ఇయర్స్ తర్వాత ఎవరైనా వీటికి ఎలిజిబుల్. సరే, యాక్సిడెంట్స్ అయినప్పుడు పన్ను విరిగిపోవడం, ఇట్లా కరెక్ట్గా ఉండకపోవడం, అలాంటి వాళ్ళకి కూడా ఈ స్మైల్ డిజైనింగ్ అనేది పాసిబుల్ అవుతుంది? 100% అవుతుందండి. 100%. ఇప్పుడు యాక్సిడెంట్స్ అయినప్పుడు మనకి జా ఫ్రాక్చర్స్ అవన్నీ ఉంటాయి. సో ఈ ట్రీట్మెంట్ కొద్దిగా లాంగ్ వెళ్తుంది వాళ్ళకి. అవుటర్ ఎక్స్ట్రా ఓరల్గా మన స్కిన్ లాసరేషన్స్ అవ్వడము, టేర్ అవ్వడము, జా బోనే మొత్తం మెరిగిపోవడం అవన్నీ జరుగుతాయి. కొంతమంది శాశ్వతంగా పర్మనెంట్ పళ్ళు కూడా లూజ్ చేసేసుకుంటారు. అట్లాంటప్పుడు ఫస్ట్గా మన దవడ బోన్ ఏదైతే ఉందో దాన్ని మనం స్థిరంగా ఏర్పరచుకొని ఒక 6 months వరకు రికవరీ పీరియడ్ ఉంటుంది. దాని తర్వాత మేము బ్యూటిఫుల్గా వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్స్, టైటానియం ఇంప్లాంట్స్ పెట్టి బ్యూటిఫుల్ స్మైల్ అనేది మేము డిజైన్ చేయగలుగుతాం. సార్, బ్రేసెస్లో అసలు ఎన్ని టైప్స్ ఉన్నాయి, మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పకుండా. సో మనకి ఇంకొక ముఖ్యమైన సమస్య అందరూ ఫేస్ చేసేది ఏంటంటే టీత్ అలైన్మెంట్ అనేది సరిగ్గా ఉండదు. అంటే పళ్ళు ముందుకి వెనక్కి కావచ్చు, వెనక పళ్ళు క్లోజ్ చేసిన ముందు పళ్ళు ఓపెన్గా ఉండడం, ఓపెన్ బైట్ కావచ్చు, ముందు పళ్ళు వెనక్కి ఉండడం, క్రౌడింగ్గా ఉండడం, చాలా రకాల సమస్యలు ఉంటాయి. వీటన్నిటికీ టీత్ అలైన్మెంట్ అనేది ఒక బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్. దీనికి బెస్ట్ ఏంటంటే ఇది మొత్తం న్యాచురల్గా జరుగుతుంది అనమాట. దీంట్లో మనం ఎటువంటి పళ్ళకి హాని ఏమీ చేయము. సో దీంట్లో 2 రకాలు ఉంటాయండి. ఫిక్స్డ్ ఆర్థోడాంటిక్స్ అంటారు. సో మీరందరికీ తెలిసే ఉంటుంది, బ్రేసెస్, మెటల్ బ్రేసెస్ కానీ పళ్ళు మీద బ్రాకెట్స్ పెట్టి వైర్తో జరిగే ట్రీట్మెంట్. అట్లా కాకుండా లేటెస్ట్గా మనకి ఇన్విజిబుల్ బ్రేసెస్ అని వచ్చినాయి, అలైనర్స్ అని మీరు వినుంటారు. సో ఈ అలైనర్స్ ఆల్మోస్ట్ 90% వరకు ఇన్విజిబుల్గానే ఉంటుంది, ఎవరికి కనబడదు. సో ఇంకొక ముఖ్యమైన అడ్వాంటేజ్ ఏంటంటే ఈ అలైనర్స్కి మనం ఎప్పుడైనా తీసి పెట్టుకోవచ్చు అనమాట. సో ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ, మీడియా పీపుల్కి వాళ్ళ షూట్స్లో కానివ్వండి, అట్లా వాళ్ళకి అవసరాలు బట్టి వాళ్ళు తీసి మళ్ళీ పెట్టుకోవచ్చు. సో దాని మూలంగా చాలా పాపులర్గా ఉంది రీసెంట్గా. సో ఇన్విజిబుల్ బ్రేసెస్ అసలు ఎన్ని మంత్స్ పెట్టుకోవాలి, ఎలా ఉంటుంది సార్ ఈ ప్రొసీజర్ అనేది? సో ఫస్ట్గా మేము పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళ టీత్ పొజిషన్ ఏంటి,
ఎంత మూమెంట్ రిక్వైర్డ్, చాలా కొన్ని కేసెస్లో మనం కొన్ని పళ్ళు కూడా తీయాల్సిన అవసరం పడుతుందండి. సో ఈ అసెస్మెంట్లు అన్నీ చేసి మేము పేషెంట్కి థరోగా ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తాం. దాన్ని బట్టి ఎంత మూమెంట్ అయితే రిక్వైర్డ్ ఉందో దాన్ని బట్టి నంబర్ ఆఫ్ అలైనర్ అనేది డిసైడ్ అవుతుందండి. సో ఇది ఒక సెట్ కాదండి, మీరు అర్థం చేసుకోవాలి. ఇది మల్టిపుల్ నెంబర్ ఆఫ్ సెట్స్ ఉంటాయి. ఒక్కొక్క సెట్ని మనం ఒక 10 to 14 days వరకు వేసుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ సెట్కి వెళ్తారు, దాని తర్వాత నెక్స్ట్ సెట్, అట్లా మీరు డేకి ఒక 20 hours పాటు పెట్టుకుంటే మనం ఒక ట్రీట్మెంట్ అన్ని సెటిల్ అయ్యేటప్పటికి మీ ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇవి ఓన్గా ఎవరికి వాళ్ళు తీసి పెట్టుకోవచ్చు, ఇన్విజిబుల్ బ్రేసెస్. అవునండి. ఇది ఇంకో మెయిన్ అడ్వాంటేజ్ మెటల్ బ్రేసెస్తో ఉన్న ట్రీట్మెంట్ కంటే ఏంటంటే, మేము మొత్తం ఫైనల్ వరకు ఉన్న అలైనర్ సెట్స్ అన్నీ ఒకటేసారి ఇచ్చేస్తామండి. సో మీరు ప్రతి నెల డెంటిస్ట్ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. సో ఎవరైనా ఇంటర్నేషనల్గా ట్రావెల్ చేసేవాళ్ళు కానివ్వండి, లేదా వేరే సిటీస్ నుంచి వచ్చిన వాళ్ళు కానివ్వండి, లేదా బాగా ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్. సో సార్, స్మైల్ డిజైనింగ్ గురించి అలాగే పళ్ళకున్న అనేక సమస్యల గురించి, ఇంప్లాంటేషన్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ.